హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతి రాజధానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవేంటి అనంటే, ఫస్ట్ టాపిక్ ఈ కరక్కట్ట రోడ్‌ని ఎక్స్‌పాన్షన్ చేద్దామని చూస్తున్నారండి. రెండో టాపిక్ వచ్చేసి రాజధానిలో ఉన్న ఐకానిక్ టవర్స్‌కి ఆర్కిటెక్చర్ బిడ్స్‌ని ఇన్వైట్ చేశారు. మూడో టాపిక్ అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ ఎంతవరకు అయింది. నాలుగో టాపిక్ వచ్చేసి రాజధాని ప్రాంతంలో పాలవాగు, కొండవీటు వాగు అని 2 కాలువలు ప్రవహిస్తున్నాయండి. వాటి మీద మల్టిపుల్ రిజర్వాయర్స్‌ని కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తున్నారు. ఈ 4 టాపిక్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ కరక్కట్ట రోడ్ ఎక్స్‌పాన్షన్ అండి. ఇది 4 లేన్స్‌గా ఎక్స్‌పాండ్ చేద్దామని ప్రపోజల్ ఉందండి. ఇదొచ్చేసి కృష్ణా నదికి దగ్గరగా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ కృష్ణానది పరివాహక ప్రాంతం గుండా వెళ్తూ అమరావతి టెంపుల్ దాకా కూడా వెళ్తుందండి, రాజధాని ప్రాంతం దాటేసి. ఈ రోడ్ని ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నారు. ఈ రోడ్డు వల్ల కూడా కనెక్టివిటీ పెరుగుతుందండి రాజధాని ప్రాంతానికి. రెండో టాపిక్, రాజధాని ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో, హైకోర్టు బిల్డింగు, సచివాలయం, శాసనసభ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫర్దర్ ఆర్కిటెక్చర్ బిడ్స్ని గవర్నమెంట్ ఇన్వైట్ చేసిందండి. ప్రీవియస్ నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ప్రైమరీ ఆర్కిటెక్చర్ ఇచ్చారు. అవి కాకుండా ఫర్దర్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ అండ్ రిమైనింగ్ సర్వీసెస్ రిలేటెడ్ వాటికి బిడ్స్ని వీళ్ళు ఇన్వైట్ చేశారు. ఈ బిడ్స్ని నెక్స్ట్ మంత్ 4th దాకా కూడా సబ్మిట్ చేయొచ్చండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఎవరికైతే ఇస్తుందో వాళ్ళని ఫైనల్ చేస్తుంది. ఆ తర్వాత ఫర్దర్ కన్స్ట్రక్షన్ గురించి మనకి అప్డేట్ వస్తుందండి. ఆల్రెడీ ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఈ ఏరియాలో ఉండే బిల్డింగ్స్ పునాదులు స్ట్రాంగ్గానే ఉన్నాయి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆర్కిటెక్చర్ సంబంధించిన బిడ్స్ని ఇన్వైట్ చేశారు. ఇదండి రెండో టాపిక్. మూడో టాపిక్ వచ్చేసి ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ ఎంతవరకు అయ్యింది అనంటే 80% ప్లస్ అయితే జంగిల్ క్లియరెన్స్ అయిపోయిందండి. ఈ జంగిల్ క్లియరెన్స్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ గురించి కానీ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏవైనా ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ కట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీస్ ఏవైనా రావడానికి కూడా కొద్దిగా ఆప్షన్ ఉంటుందండి. నాలుగో టాపిక్, రాజధాని ప్రాంతం గుండా 2 ప్రధాన కాలువలు ప్రవహిస్తున్నాయండి. అవి ఏంటి అని అంటే కొండవీటి వాగు, పాలవాగు. ఈ 2 కాలువల మీద మల్టిపుల్ రిజర్వాయర్స్ని కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తున్నారు. వీటి వల్ల 0.1 టీఎంసీ నుంచి 0.3 టీఎంసీ దాకా ఒక్కొక్క రిజర్వాయర్లో సేవ్ అవుతుంది వాటర్. టోటల్గా 1.5 టీఎంసీ దాకా కూడా ఈ అన్ని రిజర్వాయర్స్ వల్ల మనకి వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్ని మనం తాగునీటి అవసరాల కోసం రాజధాని ప్రాంతంలో ఉపయోగించుకోవచ్చు. ఇవండి రీసెంట్గా మనకి అప్డేట్ అయిన టాపిక్స్. ఇంకా ఫర్దర్ E11, E13 రోడ్స్ ఇక్కడికి కనెక్ట్ అవ్వడం, ఇలాంటి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మోస్ట్లీ దసరా తర్వాత మనకి క్లియర్గా అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను అమరావతి ఓఆర్ఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఏదైనా సజెషన్స్ కానీ, ఏదైనా రోడ్ వేస్ గురించి కానీ మీరు అడగొచ్చు, డౌట్ ఏమైనా అడగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.